వద్దు ప్లీజ్ వద్దు. బంగారం వద్దు ప్లీజ్ వద్దు. బంగారం ప్లీజ్ బంగారం వద్దు వద్దు ప్లీజ్ వద్దు వద్దు ప్లీజ్. చిలిపి. ఈ సోకులకేం తక్కువ లేదండి. ఏమైంది? ఏమండి, ఉమ్, ఇవాళ మన యానివర్సరీ కదా, ఈ రోజైనా ఇంట్లో ఉండొచ్చు కదా. ఎందుకు అర్థం కావండి నా ఫీలింగ్స్. పక్కనే ఏసీ రిపేర్ చేసేవాడు ఉన్నాడే, వింటే చండాలంగా ఉంటది. నా క్లయింట్స్ తో మీటింగ్ ఉంది, రిపేర్ అయిపోయిన తర్వాత కాల్ చేయి, డబ్బులు గూగుల్ పే చేస్తాను, సరేనా? బాయ్. ఏమండి ఏమండి ఆగండి. ఏమండి ఛీ. మేడం 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 ఉన్నారా? ఏసీ రిపేర్ అయిపోయింది మేడం, ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. అసలు గాలే రావట్లేదు. ఏసీ లెవెల్స్ పెంచండి మేడం. ఏంటి పెంచేది? ఎంత పెంచినా వేడిగాలే వస్తుంది. అయితే ప్రాబ్లం ఏసీలో లేదు మేడం, మీ ఒంట్లోనే ఉంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం మేడం, మీరేమనుకోనంటే మీకు మాట చెప్పనా? ఏంటి? మీ ఆయన మిమ్మల్ని సరిగ్గా సాటిస్ఫై చేయట్లేదు కదా, ఉమ్, అందుకే మీ ఒంట్లో వేడి పెరుగుతుంది. కావాలంటే గూగుల్లో చెక్ చేయండి. నేను చెప్పింది నిజం మేడం. పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు నీ ఛార్జ్ ఎంతో చెప్పు. నేను చెప్పింది నిజం అనిపించినప్పుడే చేయండి మేడం. గూగుల్ పే. వస్తాను. ఏయ్ ఏయ్ బాబు, నిన్నే. నంబర్ ఇచ్చాళ్ళు. ఏంటి ఇతను డబ్బులు తీసుకోకుండా వెళ్తున్నాడు? అయితే ప్రాబ్లం ఏసీలో లేదు మేడం, మీ ఒంట్లోనే ఉంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం మేడం, మీరేమనుకోనంటే మీకు మాట చెప్పనా? అందుకే మీ ఒంట్లో వేడి పెరుగుతుంది. కావాలంటే గూగుల్లో చెక్ చేయండి. నేను చెప్పింది నిజం మేడం. అవును, అతని నెంబర్ ఎలా పట్టుకోవడం? నేను ఫోన్లో ఉందేమో. దొరికింది. పాస్వర్డ్. ఏమండి ఏమండి, ఏంటి? పాస్వర్డ్ చెప్పండి. నేను పెళ్లి చేసుకున్నానుగా, అదే పాస్వర్డ్. అవునా? మీరింత రొమాంటిక్ అనుకోలేదు. పెళ్లి రోజుది పాస్వర్డ్ పెట్టుకున్నారా? హాయ్. హాయ్, లోపలికి రండి. కూర్చోండి. కొంచెం వాటర్ ఇస్తారా? కూర్చోండి, తెస్తాను. మీరు కాస్త రిలాక్స్ అవ్వండి, నేను ఇప్పుడే వస్తాను. సరే. మ్. ఏయ్, ఏం కలుపుతున్నావు దాంట్లో? ఎక్స్ట్రా ఎనర్జీ కోసం. మ్? ఓ, నాటీ ఫెలో. నువ్వు నాకన్నా వేడిగా ఉన్నావే. అవునా మరి, కూర్చోండి. మ్. వస్తే దేడిది మగ్దానా, నీకేం తక్కువ చేశాననే ఇంత పనికి మాలిన పని చేసావు? నేనేం చేశానండి? ఏం చేసావా? ఇదిగో చూడు, చూడవే నీ రాసలీలలు.
అయ్యో సచ్చినుడు నన్ను ఇరికించాడే. ఏమండి, సారీ అండి, నేను కావాలని చేయలేదండి. ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక తప్పు చేయాల్సి వచ్చిందండి. ఎంత పని చేసావే నువ్వు. వాడు ఇప్పుడు 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాడే. ఇప్పుడు ఇవ్వకపోతే నా రిలేటివ్స్ కి ఈ వీడియో పంపిస్తాను అంటున్నాడు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడే. ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. ఇదిగో మళ్ళీ వాడే ఫోన్. వాడే చూడు. ఏయ్, రే చెత్తనా కొడక, నా బంధువులకు కాకపోతే నీకు నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేయరా, యూట్యూబ్ లో కూడా షేర్ చేయరా. నువ్వు నన్ను ఏం పేకలేవు. నీ దగ్గర ఉన్న వీడియో ఏ జనరేటెడ్ వీడియో అని చెప్తా. నువ్వు మా ఇంటికి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఉందిరా, వర్కర్ గా వచ్చి ఇలా వీడియో క్రియేట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అని చెప్తా. పోలీసులకు కంప్లైంట్ ఇస్తా. నీ ఫోటో ఆన్లైన్ లో వైరల్ చేస్తా. నీకు నచ్చింది నువ్వు పీక్కోబే. పెట్రాలా కొడక. గీత, వాడికి వార్నింగ్ ఇచ్చాను. ఇంకా చచ్చినా నీ జోలికి రాడు. ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. గీత, 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 ఏమైంది గీత? గీత, గీత, అయ్యో ఎంత పని చేసావు గీత. అయ్యో గీత, నువ్వేం తప్పు చేయలేదు గీత. హలో, చెప్పండి డాక్టర్. ఓకే అండి, ఫిక్స్ చేయండి. ఏం అపాయింట్మెంట్ అండి? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, డాక్టర్ సమరం గారి దగ్గరికి. అవునా, నిజమా అండి? ఎంత మంచి విషయం చెప్పారండి. గీత, లే గీత, గీత, గీత.